4వ వచనం. యేసురాత్రికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖ సాగరంలో నిండిన ఆయన తండ్రి ఎదురుపడ్డాడు. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి నీకు స్తోత్రం చేస్తున్నాము. మన జీవిత ప్రయాణంలో ఎందరో మనకు తారాసపడుతూ ఉంటారు. అలా ఎదురుపడిన ఎందరో కొందరే మనకు తోడై నీడై ఆదరుగా ఓదార్సు వారిగా నిలుస్తూ ఉంటారు. అలా యేసుక్రీస్తు జీవిత ప్రయాణంలో కూడా ఎందరో వేల మంది ఎదురుపడ్డారు, ఆసరాగా నిలుస్తామని మాట ఇచ్చారు. కానీ ఎందరూ ఆ ప్రభుత్వ తుది శ్వాస వరకు నిలిచారు. ఆయన శిలువ యాత్రలో ఎందరూ ఆయనకు ధైర్యం చెప్పేవారిగా, ఆయనకు తోడై ఉన్నవారిగా ఆయనకు నడిచారు. తన బాధలో శ్రమలో పాలు పంచుకున్నారు. అతి తక్కువ మందే ఆయనను చెయ్యి విడవక ఆయనతో నడిచారు. ఆయన శ్రమను తగ్గించే వారిగా వెనువెంటే ఉండి ఆసరాగా ఆయనతో నడిచారు. కానీ మరి తల్లి మనలాంటి వ్యక్తి కాదు. మనలాంటి ఒక సామాన్య స్త్రీ అయినా బిడ్డను ఎప్పుడు చెయ్యి విడవక వెనువెంటే నడిచారు. కష్టమైన, బాధైన, శ్రమైన ఈ పైన ఆయనతో నిత్యము తుది శ్వాస వరకు చెయ్యి విడవక నడిచారు. అందుకే ఆ తల్లిని శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లిగా మనం కొని ఆడుకోవచ్చు. 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూస్తున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్.